రికార్డ్ అవుతుంది సార్. ఓకే, వినండి. మనందరికీ డాక్టర్ గారు చెప్పినట్లు ఇప్పుడు మనం ప్రస్తుతం ఏదో ఏజ్లో ఉన్నాం, 15, 20, 30, 40 ఏజ్లో ఉన్నా కూడా ఇన్ని సంవత్సరాలు మనం చేసినటువంటి మంచి హ్యాబిట్స్, మరి మనకు కొంచెం రాంగ్ హ్యాబిట్స్ వల్ల మన హెల్త్ ఉంటుంది, అవునా కదా? హలో. ఎస్ సార్. కొంతమందికి మంచి హ్యాబిట్స్ ఉండొచ్చు. మంచి హ్యాబిట్స్ అంటే ఏంటి? పొద్దున్న లేకపోవటం, తర్వాత వాకింగ్ అది చేయటం, ఏదో మంచి ఫుడ్ తిని ఆ బ్యాచ్ ఉంటారు. రాంగ్ హ్యాబిట్స్ అంటే ఏంటి చెప్తారా? ఎవరు చెప్తారు రాంగ్ హ్యాబిట్స్ అంటే? జంక్ ఫుడ్, లేట్ నైట్ స్లీప్, ఇంకా ఇంకా సాఫ్ట్ డ్రింక్స్. ఆ, ఇంకా ఇంకేం టీ లేదు. కాఫీ తాగడం. ఆ, టైంకి ఆ, తినకపోవడం. నో టైం ఫిజికల్ సరిపోటు. యాక్టివిటీ. వినండి, నో అసలు ఫిజికల్ అది యాక్టివిటీ. ఇక్కడే మనకు ప్రాబ్లము. మనందరం కొన్ని అనుకుంటాం. ఇప్పుడు అది చూద్దాం, క్విక్ గా తప్పడం. చూద్దాం. చూడండి, ఒక సింగిల్ స్లైడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎట్లాగో తెలుసా? మీరందరికీ ఇప్పుడు పరుగు పందాల్లో మీరు అందరూ పాటిస్తున్నారు అనుకోండి. ప్రస్తుతం ఒక్కొక్కడు ఒక 100 మీటర్స్, 100 మీటర్స్ వరల్డ్ రికార్డ్ అంత తెలిసి ఎవరికైనా ఐడియా ఉందా? హుస్సేన్ బోల్ట్ అనే ఆయన వరల్డ్ రికార్డులో 100 మీటర్స్ ఎంతసేపు పరిగెత్తాడు? ఐడియా ఉందా ఎవరికన్నా? 9 సెకండ్లు. 9 సెకండ్లు. ఓకే. నేను ట్రై చేశాను. నేను ఎంతసేపు పడుకున్నాను, నాకు 15 సెకండ్లు పట్టింది. ఓకే. ఆయన 9 సెకండ్లు పరిగెత్తాడు. ఇప్పుడు మీరు ఎంత పరిగెత్తారో తెలియదు. ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎవరు ప్రాక్టీస్ చేయాలి? టీచరా మీరా? మేమే సార్. రోజు అలానే ఇప్పుడు ప్రాక్టీస్. అందరు చూడండి, నేను చూపిస్తాను, ఫాలో అవ్వండి. జస్ట్ బేసిక్ చూద్దాం. మనందరం చేసే మిస్టేక్స్ ఏంటి? ఓకే, చూడండి. 10 రాంగ్ హ్యాబిట్స్. అర్థమైందా? 10ట్లో 10 మనం చేయని అవసరంలా. 10ట్లో ఒక్కటి చేసినా కూడా మనకి ప్రాబ్లం వస్తుంది అనమాట. 10 రాంగ్ హ్యాబిట్స్ ఒక మిస్టేక్. ఇది ఎలా చూడాలంటే మీరు, ఒక ఫిష్ పాండ్ ఉందనుకోండి. ఒక ఫిష్ పాండ్లో 10 డిఫరెంట్ ప్లేస్లో నుండి, ఒక ప్లేస్లో నుండి డ్రైనేజ్ వాటరు, ఇంకో ప్లేస్లో నుండి మన బాత్రూమ్ వాటర్, ఇంకో ప్లేస్లో నుండి కెమికల్ వాటర్, అట్లా చెత్త నీరు వెళ్తుంది అనుకోండి. ఏమో చెప్పండి, ఫిష్ అన్ని సిక్ అవుతాయి లేదా? ఎస్ సార్. ఆ, ఇప్పుడు 10 ప్లేసులు మీకు తెలిసింది, కానీ మీరు 9 ప్లేసుల్లోనే మీరు లోపల పోకుండా జాగ్రత్త పడ్డారు, దానికి ఏదో రిపేర్ చేశారు. ఒక ప్లేస్లో నీళ్ళు వెళ్తా ఉంటాయి, చెత్త నీళ్ళు, పర్వాలేదా? నో హలో. సార్. నో సార్. అండి. ఆ, నో నో సార్. 10ట్లో 10కి వెళ్ళకుండా చూడాలి. ఇంతకుముందు 10 వెళ్ళినాయి అనుకోండి, ఏమవుద్ది? ఒక నెలలోనే అన్ని ఫిష్లు సిక్ అయిపోవడం, చచ్చిపోవడం చేస్తున్నాయి. ఇప్పుడు ఒక ప్లేస్ నుండి వెళ్తుంది అనుకోండి, మేబీ 4 నెలల తర్వాత చచ్చిపోవచ్చు. కనుక అలానే మన రాంగ్ హ్యాబిట్స్ అలా చూసుకోవాలన్నమాట. రాంగ్ హ్యాబిట్స్ ఏం చెప్పండి, చకచక ఒక్కొక్కళ్ళు. కాఫీ టీలు తాగడం ఒకటి, ఎక్సర్సైజ్ చేయకపోవడం ఒకటి, నిద్రపోకపోవడం ఒకటి, స్ట్రెస్ అవ్వడం ఒకటి, జంక్ ఫుడ్ తినటం ఒకటి, ఇంకేంటి? ఐదు ఫోన్ ఐదు చూడడం ఒకటి. ఆ? ఫోన్. అన్కంట్రోల్ థింగ్స్ సార్. మళ్ళీ అన్ని థీరీలు స్పెసిఫిక్ గా చెప్పాలా? స్పెసిఫిక్ గా. స్ట్రెస్ అవ్వడం. ఇప్పుడు మీకు ఉండండి, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. పప్పుచారులు అద్భుతంగా చేస్తారు. దానిలో అవసరమైన ఐటమ్ వేసారు అనుకోండి, అంత మంచిగా చేసి ఏమవుతుంది? పాడైదా లేదా? అద్భుతంగా అద్భుతంగా పప్పుచారు తయారైన తర్వాత కూడా ఇంకొక స్పూన్ సాల్ట్ వేసారు, ఏమవుద్ది? టేస్ట్ పోయిందా లేదా? ఈటింగ్ మోర్ షుగర్స్ సార్. ఈటింగ్ మోర్ షుగర్. ఓకే, చూడండి ఏమేంటో. ఫస్ట్ నెంబర్ 1, 10 రాంగ్ హ్యాబిట్స్ ఏంటి? అందరు రాసుకోండి. ఈ 10ట్లో ఇది చెప్పేలోపు మీరు చెప్పాలి ఎన్ని మీ రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయని. నెంబర్ 1, స్ట్రెస్ ఉంటాం. బాగా స్ట్రెస్ ఉందనుకోండి, ఏమంటే స్ట్రెస్ ఉంటే ఏమవుద్ది? నిద్ర పట్టదు, అవునా కదా? కోపతాపాలు వస్తాయి, అవునా కదా? స్ట్రెస్ ఉన్నాం అనుకోండి, మనకేమవుతుంది? ఏదో తినేస్తుంటాం, లేదా అందరి మీద కసుబూసుమంటుంటాం, నిద్ర పట్టదు, బాగా ఇదవుతుంటాం అనమాట. దానివల్ల నెక్స్ట్ ఏమవుతుంది? 7 గంటల కంటే నైట్ తక్కువ నిద్రపోవటం. ఎవరైనా కూడా నైట్ 7 అవర్స్ పడుకోకపోతే అదొక ప్రాబ్లం. అంటే ఇదేంటి? నిద్రపోకపోతే మన మన బాడీలోకి మురికి నీళ్ళు ఎంటర్ అవుతున్నట్లే. 7 గంటలు నిద్ర లేకపోవడం. మూడోది ఏంటి? అది ఎక్సర్సైజే చేయకపోవటం. ఎక్సర్సైజ్ చేయకపోవడానికి మీరు చాలా కారణాలు చెప్తారు. మా ఇంట్లో చిన్న పిల్ల ఉంది, లేదా బయట వాన ఉంది, మీకు కుదరట్లేదు, ఆఫీస్కి వెళ్ళాలి, మా ఆయన ఆఫీస్కి వెళ్ళాలి, ఇవన్నీ ఏదో మీ కారణాలు మీకు ఉంటాయి. ఎక్సర్సైజ్ చేయకపోవటం. కంపల్సరీగా ప్రతిరోజు 1 అవర్ ఎక్సర్సైజ్ చేయాల్సిందే. చేయట్లేదు మీరు అంటే ఏంటి? ఒక ప్లేస్ నుండి మీ బాడీలో డ్యామేజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటి? స్టిమ్యులెంట్స్. స్టిమ్యులెంట్స్ అండ్ ఇంటాక్సికెంట్స్. స్టిమ్యులెంట్స్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? స్టిమ్యులెంట్స్ అంటే కాఫీ టీలు. ఇప్పుడు కాఫీ టీలు అప్పుడప్పుడు తాగితే పర్వాలేదు, కానీ ప్రతిరోజు పొద్దున్నే ఒక కాఫీ పడందే మనకు మన మన జీవం కదలదు. లేదా సాయంత్రం ఒక కాఫీ తాగుతాం. అలా సార్, బ్లాక్ కాఫీ ఈజ్ ఆల్సో నాట్ గుడ్. గుడ్ బ్యాడ్ కాదండి, మీరు ఇష్టం. మీరు అలౌ చేయండి, మురికి నీళ్ళు ఒక ప్లేస్ నుండి పోతుంటాయి, పోతా ఉంటాయి. గుడ్ బ్యాడ్ తర్వాత చూద్దాం. ముందు ఇది స్టిమ్యులెంట్స్. ఇంటాక్సికెంట్స్ అంటే ఏంటో తెలుసా? ముందు మాకు సిగరెట్లు,
తర్వాత ఆల్కహాల్ ఇవన్నీ. నెక్స్ట్ ఏంటి ఐదో పాయింట్? షుగర్, రిఫైన్డ్ ఆయిల్స్, ప్రోసెస్ ప్రోడక్ట్స్. ప్రోసెస్ ప్రోడక్ట్స్ అంటే ఏం చెప్తారు చెప్పండి ఎవరన్నా? మైదా. మైదా, ఇంకా అన్ని ప్యాకేజ్డ్ ఫుడ్స్, అన్ని వెరీ ప్రాసెస్డ్ గుడ్, వెరీ ప్రోడక్ట్స్, కరెక్ట్ చెప్పారు. అన్ని ఎవరు చెప్పారు? ప్యాకేజ్డ్ ఫుడ్స్. వినండి. ఏ ఫుడ్ అయితే ఫ్యాక్టరీలో తయారు చేస్తారో, ఒక ప్యాకెట్లో అమ్ముతారు లేదా డబ్బాలో అమ్ముతారో విత్ బార్ కోడ్. బార్ కోడ్ తెలుసు కదా, అట్లా పెట్టగానే కంప్యూటర్ ముందు పెట్టగానే దాని ప్రైస్ వచ్చేస్తుంది. అవన్నీ కూడా అవి ఫుడ్ కాదు, అవి ప్రోడక్ట్స్. బిస్కెట్ ఏంటి, ప్రోడక్టా కాదా? కూల్ డ్రింక్ ఎస్, ఏంటి, ఫుడ్డా ప్రోడక్టా? ప్రోడక్ట్. ప్రోడక్ట్. మీరు ప్రోడక్ట్ తింటారా, ఫుడ్ తింటారా చూసుకోండి. ఓకే, ఆరోది ఏంటి? న్యూట్రిషన్స్ ఫుడ్ తినకపోవటం. మనందరం కూడా ఏం చేస్తాం, పొద్దున్న లేచుగా నైట్ వరకు ఇడ్లీ దోశలు రైస్లు, తర్వాత నైట్ ఏదో చపాతి ఏదో తింటాం. డోంట్ వరీ, మరి నేను మళ్ళీ మీకు షేర్ చేస్తాను. మీరు ఎన్ని చేస్తారో చెప్పండి ఒక్కొక్కళ్ళు. ఇప్పుడు ఇవన్నీ థీరీ కాదు, మీరెన్ని చేస్తారు. ఇప్పుడు నేను రెడ్ పెట్టాను చూడండి, రెడ్లో పెట్టినవన్నీ నేను చేసే మిస్టేక్లు ఇన్నాళ్ళు 30 ఏళ్ళు చేశాను అనమాట. కాఫీ టీలు తాగేవాళ్ళం, బీభత్సంగా అది షుగరు ప్రాసెస్ తినేవాళ్ళం. న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఏంటి? ఏ ఫుడ్ అయితే మనం పొయ్యి మీద ఎక్కిస్తామో, కుక్ చేస్తామో దానిలో న్యూట్రిషన్ పోయింది. న్యూట్రిషన్ ఫుడ్ అంటే 4 ఐటమ్ చెప్పండి న్యూట్రిషియస్ ఫుడ్లో. సార్ అంటే టీ తాగకూడదా సార్? మేము వస్తాం, మన తర్వాత వస్తాం, డోంట్ వరీ. మీరు ఇప్పుడే టెన్షన్ అయిపోతున్నారు. ఇప్పుడు తాగే కదా ఇంత న్యూట్రిషియస్ ఫుడ్ గుర్తు అంటే చేసుకున్నారు, మీరు క్లాస్ అటెండ్ డైరెక్ట్ అవుతుంది. విల్ కమ్ టు దట్ పాయింట్. న్యూట్రిషియస్ డైరెక్ట్ ఫుడ్ చెప్పండి, 4 ఐటమ్ చెప్పండి. న్యూట్రిషియస్ ఫుడ్ అంటే డైరెక్ట్ గా వెజిటబుల్స్, ఫ్రూట్స్, నట్స్, వెరీ సోప్డ్. గుడ్, ఎక్సలెంట్, ఎక్సలెంట్, అన్కుక్డ్ ఫుడ్ ఇస్ న్యూట్రిషియస్ ఫుడ్. ఎక్సలెంట్, ఎక్సలెంట్. వినండి, వెరీ గుడ్, మంచి పాయింట్ చెప్పారు. అందులో ఏమొస్తుంది? కోకోనట్ వస్తుంది, డేట్స్ వస్తుంది, క్యాష్యూలు, పిస్తాలు, తర్వాత సీజనల్ ఫ్రూట్స్ ఏది దొరికితే సీజనల్. ఎక్కడో అమెరికా నుండి మనం ఇది కొనుక్కొని అవకాడో తిన్నాం అసలు, మన ఇంటి దగ్గరలో దొరికే సీజనల్, రీజనల్ అండ్ ఏమంటారు దాన్ని, ఇంకోటి బాగా తక్కువ. ఇప్పుడు టమాటాలు చూడండి, ఒక్కోసారి మీకు కిలో 10 రూపాయలకి ఇస్తారు, అవునా కదా? అప్పుడు ఎవరు తినరు. అదే సీజన్. మనం లోకల్. చేయాల్సింది అది. ఏదైతే సీజనల్లో రీజనల్లో అది మనం తీసుకోవాలన్నమాట. న్యూట్రిషియస్ ఫుడ్ తినకపోవటం మనందరికి అలవాటు ఏంటి చెప్పండి? ఎప్పుడో ఫ్రూట్ తింటాం. ఎవరైనా హాస్పిటల్లో చేరినప్పుడు వాళ్ళతో పాటు మనం ఫ్రూట్ తింటాం తప్పించి రెగ్యులర్ తినం. కనుక న్యూట్రిషియస్ ఫుడ్ తినకపోవటం అదొక ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ ఏంటి? నీళ్లు సరిగ్గా తాగపోవటం. ఎన్ని నీళ్లు తాగాలో తెలీదు, ఎప్పుడు తాగాలో ఎప్పుడు తాగకూడదు తెలియదు అనమాట. ఇదొక ప్రాబ్లం. నెక్స్ట్ ఏంది? పూర్ గట్ హెల్త్, అంటే మనకి మల విసర్జన సరిగ్గా జరగకపోవటం. రోజులో 2 సార్లు మల విసర్జనకి వెళ్ళాలి. అది కూడా వీలైనంత వరకు బిఫోర్ 9 o'clock 2 సార్లు మల విసర్జన అవ్వాలి. అది ఎంతమందికో చెప్పండి, ఒక 5% పాపులేషన్, వరల్డ్ పాపులేషన్కి అది జరగదు. ఒకసారి వెళ్తేనే గగనం వాళ్ళకి. ఇప్పుడు మధ్యాహ్నం సాయంత్రం వెళ్తారు, లేదో 2 రోజులకు ఒకసారి వెళ్ళే బ్యాచ్ ఉంటుంది. ఇదొకటి. 9వ ప్రాబ్లం ఎవరు చెప్తారు, గెస్ట్ చేస్తారు? చాలా ఇంపార్టెంట్ మిస్టేక్. 9, 10 ఇవన్నీ చూడండి. ఈ రెడ్ పెట్టాను చూడండి, ఇవన్నీ నేను చేసేవాడిని ఒకప్పుడు. ఇది స్ట్రెస్ ఉండేది కాదు, చక్కగా 7 గంటలు పడుకునేవాడిని, డైలీ ఎక్సర్సైజ్ చేసేవాడిని. కానీ మిగతా అన్ని మిస్టేక్లు. అంటే 7 ప్లేస్లో నుండి మురికి నీళ్ళు వెళ్తున్నాయి. 9, 10 వరకు చేస్తారు, వాళ్ళకి ప్రైజ్. ఓవర్ lack ఈటింగ్. of exercise. అయిపోయింది, చెప్పేశాం మేడం, ఎక్కడన్నారు? అది రాశాం కదా, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్సర్సైజ్ చేయకపోవడం. ఓవర్ ఈటింగ్ సార్. ఓవర్ ఈటింగ్. ఓవర్ ఈటింగ్ ఓవర్ ఈటింగ్ ఎవరు చేస్తారు చెప్పండి? గొంతులో రెండు మన పేకల దాకా ఎవరు తినం, మరి ఏదో ఫుడ్లు తింటాం అంతేగాని ఓవర్ ఈటింగ్ సీనే కాదు, ప్రాబ్లం కాదు అది. మనం చేసే మిస్టేక్ 95% పాపులేషన్ చేసే మిస్టేక్ అది. అందుకే మనందరం ఘోరంగా ఉన్నాం. ఏంటా మిస్టేక్? లేట్ నైట్ ఈటింగ్ సార్. ఎక్కువగా తినడం, ఎక్కువగా late night తింటాం, dinner, లేట్ నైట్ తింటాం, ఇంకా 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 so many times eating. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. ఎవరు మాట్లాడింది, ఎవరు చెప్పింది ఆ పాయింట్? నేను శ్రవంతి అండి. శ్రవంతి గారు, ఎక్సలెంట్. మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ తింటాం. ఏం చేస్తాం? పొద్దున్న లేచిన వెంటనే ఏంటి, కాఫీలు, తర్వాత ఏంటి, బ్రేక్ఫాస్ట్. ఇంకా ఆఫీస్కి వెళ్ళారు అనుకోండి, ఆఫీస్లో ఏమి ఇస్తారు? ఆఫీస్లో 10, 10:30కి ఏమి ఇస్తారు వచ్చాళ్ళు? ఏ ఆఫీస్? ప్రతి ఆఫీస్లో కాఫీ ఇస్తారు. ఓకే, తర్వాత మధ్యాహ్నం మనం తెచ్చుకొని ఫుడ్ తినేస్తాం. మళ్ళీ 3, 4 గంటలకు ఏమి ఇస్తారు? స్నాక్స్. మళ్ళీ కాఫీ టీ ఇస్తారు. ఇంటికి వెళ్తే దారిలో ఏమన్నా మీరు బజ్జీలు బోండాలు తినేస్తారు. నైట్ 8 తిన్నారు. ఎన్నిసార్లు తిన్నారు ఇప్పుడు లెక్కలో చెప్పండి? 6 అయిందా? 6 సార్లు అయి ఉంటుంది. రోజంతా 4 times. 6 టైమ్స్ అయింది. మీ అందరికీ తెలుసు కదా, విన్నారు కదా. ఏకభుక్తే యోగి, ద్విభుక్తే భోగి, భోగి, త్రిభుక్తే రోగి. మరి ఇప్పుడు 6 సార్లు తినేవాళ్ళు ఏమంటారు మరి చెప్పండి? No words. యోగి రోగి కాదు, మన ఈ గ్రూప్ లో చేరి మనందరం ఆ బ్యాచ్ అన్నమాట, అవునా కదా? అంతే సార్. తెలిసి తెలియకుండా చేసే పెద్ద మిస్టేక్ ఇది అందరూ.
మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్ ఇన్ ఏ డే, అది కూడా ఆకలి లేకుండా. ఎందుకు తింటాం? టైం అయిపోయిందని తింటాం, ఎవడన్నా పెడితే తింటాం. ఆ, అసలు ఆ తినటానికి ఇది ఒక ఇది ఉందన్నమాట మనకి. సో మనం చేసే పెద్ద మిస్టేక్, బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే నెక్స్ట్ మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్ ఇన్ ఏ డే, అది ఆకలి లేకుండా. 10th పాయింట్ ఎవరికి తెలియదు, ఎవరో చెప్పండి, అది అందరూ చేసే మిస్టేక్ ఏంటది? ఫోన్ ఎక్కువ యూజ్ చేయడం సార్. లే, అవి ఏం ప్రాబ్లం లేదండి. ఫోన్ చూసారు, టీవీ చూసారు, అవన్నీ ఏం లేదు. చూడండి, మనం ఆల్రెడీ కవర్ చేసాం. ఇందులో చెప్పండి క్విక్గా ఒక్కొక్కరు ఎన్ని మిస్టేక్లు చేస్తున్నారు. తెలిసి కూడా చేయడమా సార్? తెలిసి చేయటం అంటే, తెలిసి చేసేదేంటి? కాఫీ టీ మంచిది కాదని తెలుసు, స్వీట్స్ మంచిది టైంకి కాదని తెలుసు. తినకపోవడం ఆ? టైంకి తినకపోవడం అంతే ప్లీజ్, ఏం అవ్వరండి. టైం తినకపోవడం వల్ల ఎవరు చచ్చిపోయిన వాళ్ళు ఎవరు లేరు. అదంతా మన అదే అయిపోయింది, తింటాం. చూడండి మిస్టేక్ ఫాస్ట్ ఫుడ్ తినడం. అదంతా వచ్చేసింది, అంతా దీనిలో ఇదిగో వచ్చేసింది కదా. మీరు వింటలేదా? షుగరు, రిఫైన్డ్ ఆయిల్, ప్రాసెస్ ప్రొడక్ట్స్ అన్ని అందులో వచ్చేసింది. చెప్పండి సార్. కనుక్కోండి. ఎందుకంటే ఈ మిస్టేక్ వినండి. ఈ ఒక్క మిస్టేక్ చేయటం వల్ల మనందరం సిక్ అవడానికి, ద వరల్డ్ ఈజ్ సిక్ బికాస్ ఆఫ్ దిస్ పాయింట్. మ్యూట్ లేట్ నైట్ చేసుకోండి. తిన్న వెంటనే పడుకోవడం. అదే పెద్ద, తిన్నాక వినండి, తినంగానే పడుకోవడం అనేది అది మనకి నేచర్ అన్నమాట. మనకు మొత్తం వస్తుందా రాదా తినంగానే? హలో, ఎందుకు వస్తుంది చెప్పండి ఎవరన్నా? ఎందుకు మొత్తం వస్తుంది? మన బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఏమవుతుందంటే ఆ టైంలో పొట్టకెళ్ళుద్ది. మ్యూట్ చేసుకోండి, ఎవరో మాట్లాడుతున్నారు. మిడ్ నైట్ ఈటింగ్ సార్. మళ్ళీ వినండి, ప్లే అటెన్షన్. క్వశ్చన్ అడిగా నేను చెప్తా వినండి. మనం తినంగానే నిద్ర ఎందుకు వస్తుంది? నిద్ర రావడం ప్రాపర్ మంచిదే, నిద్రపోవడం తప్పులే. అప్పుడు ఏమవుతుందంటే మన బ్లడ్ సర్క్యులేషన్ అంతా పొట్టలోకి వెళ్ళొద్ది. అందుకనే మనకి బుర్రలో కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అయిపోయి మగత వస్తుంది. అదేం తప్పు కాదు. 10th పాయింట్ చెప్పండి, గెస్. ఎందుకంటే ఈ మిస్టేక్ అందరం చేస్తున్నాం, ఈ మిస్టేక్ ఇవ్వాలంటే మీరు ఆపాలా ఏంటి? లేట్ మిడ్ నైట్ నైట్ ఆ? లే అదేం అదే నెగటివ్ మైండ్ సెట్ కూర్చోవడం, ఎక్కువసేపు కూర్చోవడం. అదంతా పైన 9 హ్యాబిట్స్ ని కరెక్ట్ చేసుకోవాలి. చేసుకోకపోవడం అంటారా? ఓకే, వినండి. అదో మిస్టేక్ ఏంటో టీవీ తెలుసా? చూస్తూ తినడం ఏమంటారు? టీవీ చూస్తూ తినడం అదేం మిస్టేక్ కాదు, ఏం అవ్వదు. టీవీ చూస్తూ తింటే ఏమవ్వదు. ఏదైనా కొంచెం ఎక్కువ తింటారు, బై ఛాన్స్ ఏదైనా పక్కన ఏమైనా మిరపకాయ పెడితే మనం టక్కన కొరికేస్తాం. అంత ఆ మిస్టేక్ అంటే ఇంకేం జరగదు. 10th మిస్టేక్. ప్రాపర్ గా చూవ్ చేయకుండా తినడం అది అంత పెద్ద సీన్ ఏం కాదు. అన్ని చూద్దాం, అన్ని పిహెచ్డీలు, ఎల్కేజీ స్టఫ్ ఇది. మనం పిహెచ్డీ తర్వాత చేద్దాం అందరం. మిడ్ చక్కగా నైట్ కూర్చొని నిలబడి తాగటం, కూర్చొని తాగడం, ఇవన్నీ కథలు చాలా ఉన్నాయి, తర్వాత చూద్దాం. మిడ్ నైట్ ఈటింగ్. 10th పాయింట్ వినండి, ఇది అందరు చేసే మిస్టేక్. నీళ్లు తప్పించి ఏది నోట్లో పెట్టుకున్నా అది ఫుడ్డే. ఈ విషయం తెలుసా మీకు? నీళ్లు తప్పించి ఏది నోట్లో పెట్టుకున్నా ఫుడ్డే. మనం ఏమనుకుంటాం చూడండి, అటు ఇటు వెళ్తా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసాం, 2 జీడిపప్పు నోటేసుకుని తిన్నాం, లేదా వంట వండుతా టేస్ట్ చేసాం, లేదా పిల్లలకి పెడితే అది మిగిలిపోయింది, ఏం చేస్తారు చెప్పండి అందరు తల్లులు? అందరూ డస్ట్బిన్ లో వేసుకుంటారు, అంటే నోట్లో వేసుకుంటారు. ఆహా, బ- అది మన పొట్టే వేస్ట్ బాస్కెట్ గా ట్రీట్ చేస్తాం. అయ్యో వేస్ట్ అయిపోతుందని నోట్లో వేసేసుకుంటాం అనమాట. మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్ వల్ల మనకు ప్రాబ్లం అనమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఎస్పెషల్లీ ఆడవాళ్ళు. నీళ్లు తప్పించి ఏది తీసుకున్నా ఫుడ్డే. చూసా, అదర్ దాన్ వాటర్ ఇస్ ఫుడ్ విత్ స్పైక్ షుగర్. ఈ 10 మిస్టేక్లో చెప్పాను కదా నేను, 7 మిస్టేక్లు చేసేవాడిని. ఎన్ని సంవత్సరాలు? 30 ఏళ్ళు చేశా. మళ్ళీ ఈ మిస్టేక్లు కూడా ఇంకొక పాయింట్ అని చెప్పమంటారా? ఎన్ని మిస్టేక్లు చేసేది ఒక పాయింట్, ఎన్ని సంవత్సరాలు చేస్తున్నది ఇంకో పాయింట్, ఎంత సివియర్గా చేస్తున్నాం. ఇప్పుడు కాఫీ తాగడమే వద్దన్నాం, అలాంటి 3 కాఫీలు తాగే బ్యాచ్ ఉంటారు, అవునా కదా రోజులో? హలో, ఎస్ 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 అంటే హౌ లాంగ్ యు ఆర్ డూయింగ్ ది మిస్టేక్స్, హౌ మెనీ మిస్టేక్స్ యు ఆర్ డూయింగ్, హౌ సివియర్లీ. సేమ్ ఇదే పెట్టుకోండి. మీ ఫిష్ పాండ్లోకి ఒక పెద్ద బొక్కలో అండి బాగా డ్రైనేజ్ వాటర్ వస్తుంది అనుకోండి, డ్యామేజ్ అవుతాం లేదా? అదే కొన్ని సంవత్సరాలుగా వస్తుంది అనుకోండి, బ్యాండ్ పడిపోయింది. ఇన్ని ప్లేసుల్లో నుండి వస్తుంది, అట్లా అనమాట. ఈ 10 మిస్టేక్స్ వల్ల ఏమో చెప్తారా? వినండి, ఈ 10 మిస్టేక్స్ వలన మనకి ఏమేమి ప్రాబ్లంలు వస్తాయి చూద్దాం. ఇప్పుడు చూద్దాం. 10 హెల్త్ ఇష్యూస్ వస్తాయి. 10 హెల్త్ ఇష్యూస్. ఈ హెల్త్ ఇష్యూస్ అంటే ఏంటి చెప్పండి? వాట్ ఆర్ ద హెల్త్ ఇష్యూస్? ఒబిసిటీ ఒకటి, బీపీ షుగర్. ఒబేసిటీ, వెరీ గుడ్. నెక్స్ట్ నెక్స్ట్ బీపీ షుగర్. బీపీ షుగర్, వెరీ గుడ్. మూడు చెప్పారు, 10 ఉన్నాయి, 3 చెప్పారు. ఓవర్ వెయిట్, హార్ట్ డిసీజెస్ థైరాయిడ్ ప్రాబ్లం, ఇంకా కొలెస్ట్రాల్ హార్ట్ ప్రాబ్లం. నీ పెయిన్స్ అవన్నీ చిన్న చూద్దాం. మెయిన్ చూద్దాం. 10 ఇష్యూస్ ఏంటి చూద్దాం. నెంబర్ 1, హార్ట్ డిసీజెస్ వినండి. మనకి ఓవర్ వెయిట్ ఉంటాం, పొట్ట ఉండటం అనమాట.
అర్థమైందా? అది ఎంత ఉండాలి? వెయిట్ సైజ్ మనం చూద్దాం. యాజ్ పర్ హైట్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి బీపీ ఎంత ఉండాలి? బిలో 120/80 ఉండాలి. మూడోది ఏంది? మనం లైఫ్లో టాబ్లెట్స్ లేకుండా గడపాలి. రోజు ఏదో ముందేసుకుంటే ప్రాబ్లం ఉన్నట్ట లేదట. డాక్టర్ ఇచ్చాడు గ్యాస్కో, బీపీకో, షుగర్కో, థైరాయిడ్కి వేసుకుంటాం. థైరాయిడ్ ఈ థైరాయిడ్ ఈ మూడు. నాలుగో ప్రాబ్లం చూడండి ఏంటి? కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి? ట్రైగ్లిజరైడ్స్ బిలో 100 ఉండాలా, హెచ్డిఎల్ అబౌవ్ 60 ఉండాలా. తర్వాత లివర్ ఫంక్షన్ అంటారు, ఫ్యాటీ లివర్ ఉందా లేదా అనేది ఈ ఎంజైమ్ ఈ లెవెల్లో ఉండాలి, ఈ రేంజ్. నెక్స్ట్ వచ్చి థైరాయిడ్, ఈ 1.3 to 3 ఉంటే థైరాయిడ్ లేనట్లు. తర్వాత హెచ్బిఏవన్సి, షుగర్ ఈ రేంజ్లో ఉంటే మంచిగున్నట్టు, దీనికంటే ఎక్కువ ఉంటే షుగర్ ఉన్నట్లు అనమాట వాళ్ళకి. తర్వాత డి విటమిన్ ఈ రేంజ్లో ఉండాలి, 60 to 100 ఉండాలా. ల్యాబ్ వాళ్ళు 30 to 100 అంటారు. B12 ఈ రేంజ్లో ఉండాలి. లెట్ మీ టెల్ యూ ఫ్రెండ్స్, మీ అందరికి కూడా డి విటమిన్ తక్కువ ఉంటుంది, B12 తక్కువ ఉంటుంది. తర్వాత ఈ 10వ టెస్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ టెస్ట్. చూసారా 9 అయిపోయినాయి ప్రాబ్లంలో. ఓవర్ వెయిట్ ఉండటం, బీపీ ఉండటం, మందులు వేసుకోవడం, కొలెస్ట్రాల్ ఉండటం, ఫ్యాటీ లివర్, థైరాయిడ్ ప్రాబ్లం, డయాబెటిక్, డి విటమిన్, B12, ఈ 9 ప్రాబ్లంలు చూసారా. హలో, 10వ ప్రాబ్లం వచ్చి అది అసలు మాస్టర్ ప్రాబ్లం అనమాట. మీ అందరికి చెప్తానండి, ఆ 10వ ప్రాబ్లం వచ్చి 90% పాపులేషన్ ఉంది ఆ ప్రాబ్లం. హలో, గెస్ట్ చేస్తారు ఏం ప్రాబ్లం అండి? కాన్స్టిపేషన్ స్ట్రెస్ కాన్స్టిపేషన్ కాన్స్టిపేషన్, స్ట్రెస్ అయ్యి ఓకే, అవి ఇవన్నీ అన్మెజరబుల్. హార్మోనల్ చేంజెస్ గర్ల్స్ కి ఇంకా అది కాదు, వినండి వినండి. పవర్ వెయిట్ ఇదేంటంటే దీన్ని ఏమంటారంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. దీనికి ఒక పర్టికులర్ టెస్ట్ చేస్తేనే మనకు తెలుస్తుంది. ఈ చూడండి, ఈ 10 మిస్టేక్స్ చేయడం వలన ఈ 10 ప్రాబ్లం రావచ్చు, ఒక ప్రాబ్లం రావచ్చు, దీనికి ఎక్స్ట్రా రావచ్చు. ఆ 10 మిస్టేక్లు కాకుండా ఒకే మిస్టేక్ చేస్తున్నారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్, నిద్ర పట్టదు, మీదన్నీ కరెక్ట్ చేస్తున్నారు, ఏ ప్రాబ్లం అయినా రావచ్చు. కనుక 10వ ప్రాబ్లం వచ్చి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎలా చూస్తాము? ఇన్సులిన్ టెస్ట్ అని ఒకటి ఉంది, ఫాస్టింగ్ ఇన్సులిన్. ఈ బ్లడ్ టెస్ట్ వచ్చేసి మీరు 10,000 కట్టినా కూడా ఈ టెస్ట్ ఉండదు. దానివల్ల ఏమవుతుంది? మీకు ఈ ప్రాబ్లం తెలియదు. ఈ 10 ప్రాబ్లంలు అర్థమైందా? ఈ 10 ప్రాబ్లంలు ఎలా చూసుకోవాలంటే మీరు ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్తా. మీరు ఒక బోట్లో వెళ్తున్నారు అనుకోండి, ఒక్కళ్ళే. ఆ బోట్లోకి చిన్న క్రాక్ ఉంటే పర్వాలేదు, వెళ్ళిపోతారా? హలో, వెళ్ళం సార్ ఒక్క క్రాక్, చిన్న క్రాకేనండి. వెళ్ళం సార్ ఎందుకని? నీళ్ళు వచ్చి మనకి ఇబ్బంది అవుద్ది. అలానే స్లోగా వినండి, అలానే మన బాడీ కూడా ఒక బోట్ లాగానే. అర్థమైందా? ఇందులో సపోజ్ ఒకటి ఓవర్ వెయిట్ ఉన్నాము, 10 బీపీలు ఉన్నాయి, కొలెస్ట్రాల్ ఉంది, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, షుగర్ ఉంది, అంటే ఏంటి, మనం ఇబ్బంది పడతాం లేదా? కనుక మీరు అందరు కూడా ఈ టెస్టులు చేసుకుని తెలుసుకోవాలా మీ మీ బోట్లో ఎన్ని కన్నాలు ఉన్నాయి, ఎన్ని క్రాక్స్ ఉన్నాయని. ఓకే, ఇప్పుడు ఈ మిస్టేక్లో ఏ ఒక్క మిస్టేక్ చేసినా ఏ ప్రాబ్లం అయినా రావచ్చు. ఇది 1-2 ప్రాబ్లం కూడా రావచ్చు. సపోజ్ నిద్రే లేదనుకోండి, వాడికి ఏమో చెప్పండి, వాడికి ఓవర్ వెయిట్ అవుతారు, బీపీలు వస్తాయి. అన్ని బాగానే ఉంది, స్ట్రెస్ ఉంది, దానివల్ల షుగర్ వచ్చే ప్రాబ్లం ఉంది. అన్ని బాగానే ఉంది కానీ నీళ్లు తాగం, లేదా మంచి ఫుడ్ తినం, తర్వాత మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది. ఇవన్నీ 10 హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు ఈ హెల్త్ ఇష్యూస్ పోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి అందరూ? ఈ 10 రాంగ్ హ్యాబిట్స్ ఆపాలా లేదా? ఇప్పుడు మీకు ఎన్ని ఉన్నాయి ఒక్కొక్కరికి చెప్పండి, ఎన్ని హ్యాబిట్స్ ఉన్నాయి మీ అందరికి? ఒక్కొక్కరికి పేరు చెప్పి చక్కని చెప్పేసి, జయశ్రీ గారు ఎన్ని రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి, ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి? టక 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 టక, నో టైం. అంటే రాంగ్ హ్యాబిట్స్ అంటే మల్టిపుల్ ఈటింగ్స్ ఉన్నాయి. టైం నెంబర్ చెప్పండి, ఎన్నో వినండి వినండి, టైం లేదు, సింపుల్. వినండి 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 వినండి, నేను చెప్తాను. నా పేరు గంగేశ్వరరావు, నాకు 55 ఇయర్స్ వరకు వచ్చేసి 7 రాంగ్ హ్యాబిట్స్ ఉండేవి. 30 ఏళ్ళ నుండి కంకణం కట్టుకొని చేస్తున్నా. దానివల్ల నాకు 8 హెల్త్ ప్రాబ్లంలు వచ్చినాయి. ఓవర్ వెయిట్ ఉన్నాను, బీపీ ఉంది. ఐ జస్ట్ షో ఇట్ యూ 1 సెకండ్. ఏమేం ప్రాబ్లంలు వచ్చినాయి నాకు? ఇప్పుడు మీ అందరికి కూడా వస్తాయి డెఫినెట్గా. అంటే ఇప్పుడు నేను ముళ్ళ బాటలు వెళ్ళాను అనుకోండి, నాకు ముళ్ళు గుచ్చుకుంటాయి. అలానే మీరు ముళ్ళ బాటలు వెళ్తే మీకు ముళ్ళు గుచ్చుకుంటాయి. కనపడుతుందా ఇది? కెన్ యూ సీ దిస్? కనపడుతుందా? హలో, చూడండి ఏమేం ప్రాబ్లం ఉన్నాయి. 10 కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నా, బెల్లీ ఫ్యాట్, బీపీ, డయాబెటీస్, ఫ్యాటీ లివర్, జాయింట్ పెయిన్స్, కిడ్నీ స్టోన్స్, ఇవన్నీ కనపడుతుందా? ఎందుకు? కారణం ఏంటి? 7 మిస్టేక్లు 30 ఏళ్ళు చేసినందువల్ల.
అది నేను ఫాలో అయ్యే చూడండి, ఈ డిఫరెన్స్ చూసారా, ఒక 3-4 మంత్స్ డిఫరెన్స్. 9 కిలోలు తగ్గాను వెయిట్. వేస్ట్ సైజ్ 3 ఇంచులు తగ్గిపోయింది. నార్మల్ బీపీ, మెడిసిన్స్ లేవు. కారణం ఆ మిస్టేక్స్ అన్ని ఆపేసి టెస్టులు చేసుకొని దినచర్య ఫాలో. అది డాక్టర్ గారు చెప్తారు. మనం క్విక్గా చూద్దాం దినచర్య ఏంటనేది వాళ్ళ కథ. జస్ట్ బ్రీఫ్గా, కానీ రేపు ఇదే మళ్ళీ ప్రాక్టీస్ చేసేది సేమ్ కథ. ఓకే. ఈ 10 హెల్త్ ఇష్యూస్ రావడానికి కారణాలు ఏంటి చెప్పండి. హలో. రాంగ్ హ్యాబిట్స్. మనం చేసేటువంటి 10 చేయని అవసరంలా. మీరు చెప్పొచ్చు మేము 10 చేయట్లేదండి, 9 బాగానే ఉంది, ఒకటే చాలా. ఇప్పుడు మాకు 10 హెల్త్ ఇష్యూస్ లేదండి, ఒక హెల్త్ ఇష్యూ ఉంది. ఓవర్ వెయిట్ ఉన్నాం. చాలా మొన్న ఒక ఆమె ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు సార్, ఓవర్ వెయిట్ అంతే 20 కిలోలు, ఇంకేం లేదంట. అదొక్కటి చాలు కదా మనల్ని ముంచడానికి బోట్లో. హలో. అవునండి, అవును. సో వెరీ ఇంపార్టెంట్. మనం అందరం 5 ప్రాబ్లం 10 ప్రాబ్లంలు వచ్చాక మేలుకోవడం కాదు, ముందే మేలుకోవాలా. ఓకే. దీనికి అంతా ఏం చేయాలి చెప్పండి. చూసారా, 10 డైలీ రాంగ్ హ్యాబిట్స్ కెన్ కాజ్ 10+ హెల్త్ ఇష్యూస్. దీనికి మనం దినచర్య ఒకటి ఫాలో అవ్వాలా. 5 మినిట్స్. ఓకే. చూడండి, మనం డైలీ చేయాల్సింది ఏంటి. నెల రోజులో ప్రతిరోజు 4 లీటర్ నీళ్లు తాగాల. 2 సార్లు మల విసర్జనకు వెళ్ళాలా. 1 అవర్ వాకింగ్కి వెళ్ళాలా. స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడానికి నేర్చుకోవాలి. అదొక టెక్నిక్ నేర్చుకుందాం మనం ఈ ప్రోగ్రాంలో నేర్చుకుందాం. తర్వాత 7 గంటలు నిద్రపోవాలా. మాకు పట్టదండి నిద్ర అంటే ఏం చేయాలి. దానికి ఎట్లా గంట దానికి మనం ప్రయత్నించాలి. నిద్రలో 7 గంటలు నైట్ పడుకోకపోతే బిట్వీన్ 9 PM 10 PM నుండి 5 గంటల లోపు మనకి సిర్కాడియం ఇంబ్యాలెన్స్, డాక్టర్ గారు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఇదన్నీ. రోజు 2 సార్లే తినాలి ఆకలి వేసినప్పుడు. ఇది కథ. దీనికి ఎలా చేయాలో చూద్దాం, క్విక్గా చూద్దాం. 10 హ్యాబిట్స్ దినచర్య. 10 పాయింట్స్ ఉన్నాయి చూడండి ఇందులో. అదే మన 30 వెల్నెస్ సీక్రెట్స్ అనమాట. 10 పాయింట్స్ ఏంటి చూద్దాం. నెంబర్ 1, పొద్దున్నే నిద్ర లెగవండి. వీలైనంత వరకు సూర్యోదయానికి ముందు లెగవండి. సూర్యోదయానికి ముందు లేచిన వెంటనే ఏం చేయాలి. 1 లీటర్ నీళ్లు తాగండి. 1 లీటర్ నీళ్లు తాగి మనసు పొట్ట మీద పెట్టుకోండి. ఆబ్జెక్ట్ ఏంటి, టాయిలెట్ వెళ్తానికి. నీళ్ళు తాగిన తర్వాత ఫస్ట్ బవల్ మూమెంట్, ఫస్ట్ సారి మలబద్ధకంకి వెళ్ళిపోండి. ఆ తర్వాత కుదిరితే 1 అవర్ వాకింగ్ చేయండి. వాకింగ్ కుదరట్లేదు, టైం లేదు, ఇంట్లో పనులు చేసుకోండి. ఇంట్లో వంట పనులు మీ ఇష్టం. కాకపోతే అటు ఇటు వెళ్తా కొంచెం గంతండి, కూర్చోండి, లేకుండా చేయండి. 1 అవర్ 1.5 అవర్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఏం చేయాలి, వాకింగ్కి వెళ్ళి వస్తే వచ్చి రెస్ట్, ఒక 5 నిమిషాలు రెస్ట్, మళ్ళీ ఇంకొక లీటర్ నీళ్ళు తాగండి. అంటే 1.5 అవర్ తర్వాత మళ్ళీ మనసు పొట్ట మీద పెట్టుకుంటే రెండోసారి మల విసర్జన అయిపోతుంది. చూసారా, పొద్దున్నే లేచిన వితిన్ 2 అవర్స్లో ఏం చేసాం మనం. 2 సార్లుగా 1 లీటర్ నీళ్ళు తాగాం. 2 సార్లు మల విసర్జన అయిపోయింది. తర్వాత నీళ్లు తాగే పద్ధతి. నీళ్లు ఎట్లా తాగాలి. నీళ్లు ఫుడ్ ఒకేసారి మనం పొట్టలో వేయకూడదు. ఒకవేళ నీళ్లు తాగితే ఒక 20 నిమిషాలు వెయిట్ చేయాలి. తినేటప్పుడు తాగకూడదు. తిన్నాక 2 గంటలు ఆగాలి. గుర్తుపెట్టుకుని అన్ని రాసుకొని పెడతాను మీకు గ్రూప్, రేపు ఫాలో అవ్వాలా. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, చక్కగా ఆకలి వేసినప్పుడు తినేయండి. చక్కగా మీ ఇంట్లో ఏం చేస్తారో వీలైతే రిఫైన్డ్ ఆయిల్, వీలైతే కాదు రిఫైన్డ్ ఆయిల్ మానేయండి. చక్కగా ఇంట్లో వండిన ఫుడ్ తినండి హ్యాపీగా. డోంట్ వరీ. అవన్నీ తర్వాత చూద్దాం. ప్రోటీన్ ఎంత వేసుకోవాలి, ఫైబర్ ఎంత పెట్టుకోవాలి, అది ఇది అంతా తర్వాత చూద్దాం. చక్కగా మీరు హ్యాపీగా భోజనం చేయండి మీ ఇష్టం వచ్చింది. తర్వాత ఏం చేయాలి, తర్వాత ఒక 2 అవర్స్ ఆగిన తర్వాత నుండి మళ్ళీ రెండో మీల్ తినేటువంటి 1/2 అవర్ లోపు 2 లీటర్ నీళ్ళు అప్పుడో గ్లాస్ తాగండి. ఒకవేళ మీరు మధ్యాహ్నం భోజనం 11 గంటలకు తిన్నారు, తినేటప్పుడు తాగొద్దు. తర్వాత ఒకవేళ నీళ్ళు తాగితే వెయిట్ చేయండి ఒక 1/2 అవర్. తిన్నాక 2 గంటలు ఆగి చేయండి. 11 o'clock తింటే ఏం చేయాలి, 1 o'clock. మళ్ళీ నైట్ 8 o'clock తినే ప్లాన్ ఉంది మీకు భోజనం. మీ ఆయన 8 o'clock వస్తాడు, మీరు ఆయనతో పాటు తినే ప్లాన్ ఉంది. వెరీ గుడ్. 7:30 వరకు, అంటే 1 o'clock to 7:30 వరకు 2 లీటర్ నీళ్ళు అప్పుడో గ్లాస్ చొప్పున గుర్తుపెట్టుకుని తాగండి. ఆ తర్వాత ఏం చేయాలి, చక్కగా రెండో భోజనం చేయండి హ్యాపీగా 2 times. సెకండ్ టైం మీ ఇష్టం. 7 o'clock తింటారా, 8 o'clock తింటారా, 9 o'clock తింటారా, తినండి. ఈ రెండింటి మధ్యలో ఏం చేయాలి, నీళ్లు తప్పించి ఏమి తీసుకోకూడదు. అర్థమైందా. జయశ్రీ గారు, మీ ఇష్టదైవం ఎవరు. సార్, మీ ఇష్టదైవం ఆస్థాన జ్యోతిష్యుడు కాదు, ఆస్థాన స్వామి ఎవరు. ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి వచ్చి ప్రసాదం పెట్టినా కూడా తినమాకండి. 2 భోజనాల మధ్యలో అంత స్ట్రిక్ట్ గా ఉండండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. అందరూ. అర్థమైందా. సరే సార్. 2 సార్లు సరే తినండి సార్. చక్కగా. ఏ తినాలో తినండి హ్యాపీగా. 1 వీక్ చేసుకోండి. ఓకే 1 వీక్ నేను చెప్పింది ఫాలో అవ్వండి. మిస్టేక్లు ఆపేయండి, టెస్ట్ చేసుకోండి, దినచర్య 10-10 ఫాలో అవ్వండి. 1 వీక్ లోపు మీరు అందరూ కూడా ఈజీగా ఒక 1 కిలో తగ్గలరు. ఆడతా పాడతా. ఓకే తినే భోజనం ఏం తింటారో గ్రూప్ లో పెట్టండి, డాక్టర్ గారు మేము అడ్వైజ్ చేస్తాం. స్ట్రెస్ మేనేజ్ చేసుకోండి. దానికి ఎలా చేయాలో చూద్దాం మన తర్వాత. 10th ఏం చేయాలి,
7 గంటలు పడుకోవాలి హ్యాపీగా. ఇదే కష్టమా? అర్థమైందా? ఓకే సార్. ఈ స్లైడ్ పెడతాను మీకు ఓకేనండి. తర్వాత. తర్వాత ఏ ఫుడ్ తినాలి, ఎంత తినాలి, అది ఒక్కసారి జస్ట్ ఒక స్లైడ్ చూపిస్తాను. చూడండి, చక్కగా ఇంట్లో చేసిన వీలైనంత వైట్ రైస్ అవాయిడ్ చేయండి. అందరూ వైట్ రైస్ అవాయిడ్ చేయాల్సిందే. డోంట్ ఈట్ వైట్ రైస్. మల్టీగ్రెయిన్ చపాతి పెట్టుకోండి, లేదా బ్రౌన్ రైస్ పెట్టుకోండి, చక్కగా కూరలు చేసుకోండి, నెయ్యి వేసుకోండి, తర్వాత చెక్కి ఆయిల్ అంటే గానుగాయలు వేసుకోండి, చక్కగా చేసుకోండి, టేస్టీగా హ్యాపీగా తినండి. మీ అందరికి తెలుసు కదా, మంత్రి గారు ఏం చేస్తారు, సప్పగా తినండి, ఉప్పు వద్దు ఆయిల్ వద్దు అంటారు. ఏం అవసరం, చక్కగా హ్యాపీగా టేస్టీగా చేసుకోండి, గీ వేసుకోండి చక్కగా. ఇది ఒక మీల్ 2 సార్లు ఇదే తిన్నా ఏం ప్రాబ్లం లేదు, మీ ఇష్టం. మీ ఎన్ని టైమింగ్ ఏంటి చూడండి. ఫుడ్ ఏ ఫుడ్ తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి అనేది మీ ఇష్టం. కానీ 2 సార్లు తినండి. ఒకసారి తినండి, రెండోసారి కుదిరితే ఏం చేయాలి మీరు, ఎవరికైనా షుగర్ ఉంది వాళ్ళందరూ కూడా నో కార్బోహైడ్రేట్. దీనిలో చూడండి, అసలు రోటీ లేదు, చపాతీలు లేవు, ఐ మీన్ రైస్ లేదు. చక్కగా ఎగ్స్, పనీర్ ఫ్రై, సలాడ్స్ ఇవి తినండి చక్కగా. ఇంకా ఎవరైనా బాగా ఇంట్రెస్ట్ ఉంది ఏం చేయొచ్చు వాళ్ళు, అన్కుక్డ్ ఫుడ్, స్ప్రౌట్స్. చూడండి దీనిలో ఏమున్నాయి, దిస్ ఇస్ న్యూట్రిషియస్ ఫుడ్. ఇందాక చెప్పుకున్నాం కదా, స్ప్రౌట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ ఉన్నాయి, ఇక్కడ ఏమైనా డేట్స్ ఉన్నాయి, సోక్డ్ గ్రౌండ్ నట్, సోక్డ్ బాదాం ఉంది, క్యాష్యూ, కోకోనట్, డేట్స్, ఎనీ సీజనల్ ఫ్రూట్ పెట్టుకోండి, మీ ఇష్టం. వీలైతే సాయంత్రం పూట తినండి. ఎవరైతే కిచెన్కి తక్కువ టైం స్పెండ్ చేస్తారో, ఎవరైతే కిచెన్లో కూర్చొని వంటలు గింటలు నానా రకాల ఎక్స్పెరిమెంట్ చేస్తారనుకోండి, కొత్త కొత్త రోగాలన్నీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. చక్కగా 2 సార్లు తినండి, ఒకసారి ఫుడ్ తినండి. ఇంట్రెస్ట్ ఉన్న జ్యూస్ తాగండి. అది కథ. అర్థమైంది అందరికి? బేసిక్ గా ఒక్కొక్కళ్ళు మీరు గ్రూప్ లో పెట్టండి. ఇవాళ మీ పేరు, ఎంత ఓవర్ వెయిట్ ఉన్నారు, ఏం చదువుకున్నారు, ఏజ్ ఎంత, ఎంత వెయిట్ ఉన్నారు రాసి, ఎన్ని డైలీ రాంగ్ హ్యాబిట్స్ మీకు ఉన్నాయి రాయండి. అది ఈ చాట్ లో పెడతాను గ్రూప్ లో. నా డైలీ రాంగ్ హ్యాబిట్స్ ఇప్పుడు 4 ఉన్నాయి అనుకోండి, ఏం చేయాలి, నెక్స్ట్ రోజు 4 తగ్గించుకోవాలా లేదా, బయటపడాలా లేదా? ఈ ఛాలెంజెస్ అనమాట. మీరు అనొచ్చు, సార్ నాకు కాఫీ అలవాటు ఉంది, ఎలా బయటపడాలి, నేను నీళ్లు తాగలేకపోతే, నీళ్లు తాగితే చాలా వామిటింగ్ వస్తుంది. కానీ వాళ్ళు కూల్ డ్రింక్ బాటిల్ ఫుల్గా బాటిల్ లాగిచ్చేస్తారు ఈజీగా, వితౌట్ ఎనీ ప్రాబ్లం. నీళ్లు తాగడానికి ప్రాబ్లం, ఎందుకంటే మనకు అలవాటు లేదు. ఆ తర్వాత కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది, ఏం చేయాలి, నిద్ర పడతలేదు, ఏం చేయాలి, స్ట్రెస్ అవుతుంది, ఏం చేయాలి, 2 సార్లు తింటే మంచిగా ఆకలేస్తుంది, మధ్యలో ఆకలేస్తుంది, ఏం చేయాలి, మధ్యలో ఆకలేస్తే ఏం చేయొచ్చు, మీరు మజ్జిగ తాగొచ్చు, నీళ్లు తాగొచ్చు, అంతే. ఈ ఛాలెంజెస్ డిస్కస్ చేద్దాం మనం. బేసిక్ ప్రోగ్రామ్ ఇది. దీని మీద ఇంకా డాక్టర్ గారు ఇంకా డీటెయిల్ మీకు చెప్తారు. అర్థమైందా? ఎనీ డౌట్స్? చెప్పండి, అందరు చెప్పండి, ఎవరెవరు ఎన్ని మిస్టేక్లు చేస్తున్నారు, ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్లు ఉన్నాయి, దినచర్య ఎంత ఫాలో అవుతున్నారు, ఎంత తెలుసు. ఇవన్నీ తెలవాలి మనకి. నాకు అంతకుముందు తెలియదు. దినచర్యలో ఈ 10 పాయింట్లో నాకు 3-4 తెలుసు. అంటే ఏంటి, 7 మిస్టేకులు చేస్తూ హెల్త్ ప్రాబ్లంలు పెట్టుకొని దినచర్య తెలియకుండా ఇంత అడ్డగోలుగా పెరిగాం. ఓకే, ఎనీ డౌట్స్? 3 o'clock చెప్పండి, తొందరగా రెస్పాండ్. వాకింగ్ కంటిన్యూగా 1 hour చేయాలా, లేకపోతే హాఫ్ అన్ అవర్ అలా ఏమైనా చేయొచ్చా అకార్డింగ్ టు టైం? చూడండి, మీకు కన్వీనియంట్ పెట్టుకొని చేయండి, డోంట్ వరీ. ఇవి బేసిక్ పెట్టుకోండి. చేస్తే మంచిది. మీకు కుదరట్లేదు, హాఫ్ అన్ అవర్ మధ్యాహ్నం ఒక హాఫ్ చేసుకోండి, నో ప్రాబ్లం. మనం తర్వాత నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇట్లానే ఇప్పుడు మీ అందరికీ ఒక విషయం చెప్తే వినండి. మీ అందరికీ పప్పుచారు చేయడం వచ్చు కదా, మీరు అందరు పప్పుచారులో పండితులు. ఎందుకు? మీకు అందులో ఏం ఐటెం వేయాలో తెలుసు, ఏది అంత వేయాలో తెలుసు, ఎలా చేయాలో తెలుసు, మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, అవునా కదా? అందుకనే మీరు చేయగలరు. అదే మీరు సపోజ్ నార్త్కి వెళ్ళారు, మలాయ్ కోఫ్తా చూశారు, బాగా టేస్ట్గా ఉంది, మీరు చేయగలరా? తెలుసుకుంటేనే చేయగలరు. మలాయ్ కోఫ్తాలు ఏం ఐటెంలు వేస్తారు, ఎంత ఏది క్వాంటిటీ ఉంటుంది, అది చేసే ప్రొసీజర్ ఏంటి, ఆ తర్వాత ఇంట్లో 4-5 సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు వస్తుంది, అవునా కదా? సేమ్ థింగ్ మన హెల్త్ కూడా ఒక స్కిల్. ఇట్ ఇస్ లైక్ ఏ స్కిల్. ఆ స్కిల్ మీకు లేదు, అందుకనే మనం అందరూ అన్హెల్దీగా ఉన్నాం. ఓవర్ వెయిట్ ఉంటానికి కానీ, కాన్స్టిపేషన్ ప్రాబ్లము, గ్యాస్ ప్రాబ్లం ఉండటం, నిద్ర పట్టకపోవటం, మోకాళ్ళ నొప్పులు రావడానికి విటమిన్ తక్కువ ఉంటుంది, టెస్టులు చేసుకోవాలి. మీ అందరికి కూడా 10 బ్లడ్ టెస్ట్లు ఇందాక చూపించాను కదా, బ్లడ్ టెస్ట్లు ఏ చేసుకుంటే మీకు అన్ని బయటపడతాయి, చేయించుకోండి టెస్ట్లు. గ్రూప్లో పెడతాను. మీ అందరికీ నా నెంబర్ ఉందా లేదా? అందులో ఇందాక దానిలోనే ఉంది నెంబర్, మీకు మళ్ళీ పెడతాను ఇంకోసారి. ఈ నెంబర్ నోట్ చేసుకోండి. ఈ నెంబర్ నోట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, ఈ స్క్రీన్ షాట్ పెట్టుకోండి. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి.
గ్రూప్లో యాక్టివ్గా ఉండండి. ఎవరైతే గ్రూప్లో యాక్టివ్గా నేర్చుకుంటారో వాళ్ళకి డెఫినెట్గా మంచి బెనిఫిట్ కలుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. తర్వాత వినండి, థ్యాంక్ యూ సార్. ఎవ్రీ సండే 7 o'clock నాది ఇంగ్లీష్ సెషన్ ఒకటి ఉంటుంది, వినండి. మీరు అందరూ కూడా ఈ వెల్నెస్ సీక్రెట్స్ అని యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. వెల్నెస్ సీక్రెట్స్, ఇందులో ఇంతకు ముందు చేసినటువంటి క్లాస్ రికార్డింగ్స్ ఉన్నాయి, వినండి. ఎందుకంటే ఒక్కసారి వెళ్తే మనకు బుర్రలో పోవు ఇవన్నీ. 2-3 సార్లు వినండి. కరెక్ట్గా ఇది మనం 100% ఫాలో అయితే నవ్వుద్ది, అవునా కదా? ఇప్పుడు మీరు సపోజ్ డైలీ రెగ్యులర్గా మీరు ఓకే అద్భుతంగా పప్పుచారు చేస్తారు. ఐటమ్స్ అన్ని మీరు టేబుల్ మీద పెట్టి మీ ఆయన చేయమంటే చేస్తే వస్తుందా? హలో, వినపడుతుందా? సార్ ఆ? అంటే బ్రేక్ఫాస్ట్ అవన్నీ స్కిప్ చేయాల్సిందేనా ఒక్క ఇంకా? నిమిషం, మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళారు. నేను అడిగిన క్వశ్చన్ చెప్పండి. మీరు చేసేటువంటి పప్పుచారు సామాన్లన్నీ టేబుల్ మీద పెట్టి మీ ఆయన చేయమంటే చేస్తే వస్తుందా? అన్ని కరెక్ట్గా పెట్టారు, ఐటమ్లు అన్ని కరెక్ట్గా పెట్టారు. ఎందుకు రాదా ఆయనకి? చేయడం ఆయనకి ప్రాసెస్ అనేది తెలియదు కాబట్టి. ఆయనకి ప్రాసెస్ తెలీదు, ఎక్స్పీరియన్స్ లేదు. అర్థమైందా? ఇందాక నేను చెప్పాను కదా, ఇప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయాలా, లంచ్ స్కిప్ చేయాలా, డిన్నర్ స్కిప్ చేయాలి, డౌట్స్ ఉన్నాయి. కరెక్టే. 2 సార్లు తినమన్నానండి, మీ ఇష్టం. ఎప్పుడు తింటారు అనేది మీ ఇష్టం. ఏ ఫుడ్ తింటారు అనేది మీ ఇష్టం. ఎప్పుడు తినాలి చెప్పండి? మనం అందరం బ్రేక్ఫాస్ట్ ఎందుకు తింటున్నాం? బ్రేక్ఫాస్ట్ టైం అని తింటున్నాం, అందుకని ఆకలేసి తింటలా. ఇవాళ నుండి ఏం చేస్తారు, అబ్జర్వ్ చేయండి. బాగా ఆకలేస్తుంది, 11 o'clock 10 o'clock తినేయండి చక్కగా, నో ప్రాబ్లం. మళ్ళీ సాయంత్రం తినండి. ఈ మధ్యలో బాగా ఆకలేస్తుంది, మంచిలు తాగుతున్నారు, మజ్జిగ తాగండి. ట్రై చేయండి. ఇప్పుడు అలవాటు లేని వాళ్ళు ఏం చేయాలి? ఒక సింపుల్ టెక్నిక్ చెప్తే, అలవాటు లేని వాళ్ళు 3 సార్లు తినండి, పర్వాలేదు. ఈ లెక్క ప్రకారం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తిండి, మధ్యలో ఏది పెట్టినా తినొద్దు. వాళ్ళు ఏం చేస్తారు, స్లోగా అది టైం మార్చుకోండి. 3 సార్లు 2 సార్లు రండి. 3 సార్లు తినేటప్పుడు ఏం చేయాలి? చక్కగా ఇందాక అనుకున్నాం మనం, త్రిభుక్తే ఎవరని చెప్పాము. త్రిభుక్తే రోగి. ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ టు బి రోగి, యూ కంటిన్యూ 3 times ఈటింగ్. రండి, 2 times రండి. మనందరికి హ్యూమన్ బీయింగ్స్కి మన బాడీ ఎట్లా ఇవాల్వ్ అయింది? బేసిక్గా ఫాస్టింగ్ అండ్ ఫీస్టింగ్. ఉన్నప్పుడు తినేది, లేనప్పుడు అది పస్తుండేది. ఇప్పుడు మనకు పస్తే లేదు, ఐడియానే లేదు. మనకు రెగ్యులర్గా అన్నీ దొరుకుతున్నాయి. ఇది మనం ఇంకా డీటెయిల్గా తర్వాత క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇది బేసిక్ పాయింట్, కాన్సెప్ట్ పెట్టుకోండి, స్టార్ట్ చేయండి. ఓకే, ఆదిత్య గారు, ఎనీథింగ్ వాంట్ టు సే? థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఏదైనా డే 1 నుంచి స్టార్ట్ చేయండి. ఈ రోజు మీల్ జంక్ ఫుడ్ 0 చేసేసుకోండి, ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. అండ్ ఏదైనా బలవంతంగా ఇన్సిస్ట్ చేయొద్దు. బలవంతంగా ఇన్సిస్ట్ చేయడం అంటే, నాకు ఇన్ని రోజులు 3 times తింటాం అలవాటు, నేను 1 meal స్కిప్ చేసి ఉండలేను అని అట్లాగా ఫాల్స్ ఐడియాస్ తో ఉంటారు. ఇలా పెట్టుకోరు. ఒక మీల్ అనేది ఏదైతే మీరు బలవంతంగా 3 meals ఒక మీల్ ఏదైతే ఆపాలనుకున్నారు, లైక్ బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్, దాన్ని ఏం చేస్తారంటే క్వాంటిటీ తగ్గించండి. ఫస్ట్ క్వాంటిటీ తగ్గించి దాని ప్లేస్ లో ఓన్లీ ఫైబర్ పెట్టుకోండి. ఫైబర్ ఏంటంటే జస్ట్ ఫిల్లింగ్. ఫైబర్ లో ఏముంటాయి మనకి? కాయలు, కూరగాయలు, నట్స్ అండ్ సీడ్స్, ఇవి ఫైబర్ కేటగిరీ. ఇవేం చేస్తే జస్ట్ మన పొట్టని ఫిల్ చేస్తుంది, ఆకలి లేకుండా చేస్తుంది. మీరు అది బల్క్ గా తీసుకున్న క్యాలరీస్ తక్కువ ఉంటాయి. సో ఇలా తగ్గించుకుంటూ వచ్చి, అండ్ కొన్ని పర్టికులర్ డేస్ లో మనం ఆ మీల్ లేకుండా కూడా ఉండగలుగుతాం అన్నట్లు అయిపోతుంది బాడీ. ఇలా చేయండి.